ప్రస్తుతం విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ అంటే ఎలా పనిచేస్తుంది? నిజంగా ప్రజలకి కావాల్సిన సదుపాయాలు కల్పించడంలో కానీ, వాళ్ళకి పారిశుద్ధ్యం విషయంలో కానివ్వండి, ఏదైతే రోగాల బారిన పడకుండా వరద లోతట్టు ప్రాంతాల్లో బాధితుల్ని బయటికి తీసుకొచ్చే విషయంలో, వీటన్నిటి సహాయ చర్యల విషయంలో అసలు కార్పొరేషన్ ఎలా పనిచేస్తుంది? కమిషనర్ ఎలా పనిచేస్తున్నాడంటే మీరేం చెప్తారు? విజయవాడ నగర కార్పొరేషన్కి వచ్చేటప్పటికి విజయవాడ నగర కార్పొరేషన్ వైసీపీ చేతిలో ఉంటాం. అరకొర అసలు దేనికి బడ్జెట్ కేటాయించాలి, దేనికి ప్రాధాన్యత ఇవ్వాలి, దేని ప్రాధాన్యత ద్వారా ప్రజలకి మనం మౌలిక సదుపాయాలు కల్పించవచ్చు, ప్రజల ఆరోగ్యం పట్ల మనం ఎంత శ్రద్ధ వహించవచ్చు అనే అవగాహన కూడా వాళ్ళకి లేదండి. ఆ బాధ్యత లేదు. ఏదో ప్రజలు ఓట్లేసారు, గుడ్డెత్తి చేలో పడ్డట్టు గెలిచేసి ఆ పీఠాలను ఎంజాయ్ చేస్తున్నారు వాళ్ళు. అంతే తప్ప ప్రజలకు కావాల్సిన మౌలిక సదుపాయాలు కానీ, ప్రజల ఆరోగ్యం పట్ల చూపించాల్సిన శ్రద్ధ కానీ, చూపించే పరిస్థితి కానీ వాళ్ళ దగ్గర లేదు. కింద స్థాయి నుంచి పై స్థాయి వరకు అదే వరవడండి. ఖచ్చితంగా రేపు ఏప్రిల్లో ఎలక్షన్ అంటున్నారు. ఏప్రిల్లో ఖచ్చితంగా విజయవాడ నగర రూపురేఖలని తెలుగుదేశం పార్టీ చేతిలోకి వస్తుంది, ఖచ్చితంగా వస్తుంది. ప్రజలందరూ కూడా సిద్ధంగా ఉన్నారు. ఆ వచ్చిన రోజు తెలుగుదేశం పార్టీ విజయవాడ నగరాన్ని ఏ విధంగా తీర్చిదిద్దుదో మీరే చూసుకోవచ్చు. ఇటీవల కాలంలో 53వ డివిజన్ తెలుగుదేశం పార్టీ ప్రెసిడెంట్ డ్రైన్లో పడి చనిపోయిన వార్త విజయవాడలో కూడా టీడీపీ శ్రేణుల్లో అత్యంత బాధ కలిగించిన అంశం. అంటే దీనికి కారణం కూటమి ప్రభుత్వమే అని చెప్పేసి కూడా కొంతమంది ప్రచారాన్ని కల్పిస్తూ ఊతమందిస్తున్నారు. ముఖ్యంగా మాజీ మంత్రి, అదేవిధంగా మాజీ ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్ గారు కూడా దీనికి ఖచ్చితంగా నిర్లక్ష్యం అధికారులు వహిస్తే ప్రభుత్వం కూడా దీనికి కారణం అయిందని చెప్పేసి కూడా మీ మీద కొంత విమర్శలు అయితే వెల్లువిరుస్తున్నాయి కదా, దీనికి మీరేం చెప్తారు? ఆయన 5 సంవత్సరాలు ఎమ్మెల్యే, దాంట్లో 2.5 సంవత్సరాలు ఎమ్మెల్యేగా, 2.5 సంవత్సరాలు మంత్రిగా బాధ్యతలు ఎలగబెట్టాడు ఆయన. అసలు ఆయన నియోజకవర్గ అభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలు కానీ, ఆ అవుట్ఫాల్ డ్రైన్స్ ఏవైతే ఉన్నాయో 1 టౌన్ పంజాబ్ సెంటర్, ఆ సెంటర్లో అవన్నీ క్లియర్ చేసుకుంటూ ఉంటే అసలు నీళ్ళు నిలబడే ప్రసక్తే ఉండేది కాదు. అవన్నీ వదిలేసి కలెక్షను, కరోనా టైంలో ఒక టైప్ ఆఫ్ కలెక్షను, కరోనా అయిపోయిన తర్వాత ఒక టైప్ ఆఫ్ కలెక్షను, మౌలిక సదుపాయాలు కల్పించండి అని ప్రజలు అడిగితే కేసు పెట్టించిన ఏకైక ప్రజా జీవితంలో ఉన్న ప్రజాప్రతినిధి ఆ వ్యక్తి. ఇక ఆ వ్యక్తి కూడా విమర్శిస్తుంటే ఎలా సాధ్యపడుద్దండి? అసలు ప్రజలు ఏమనుకుంటారనే సిగ్గు, శరం, జ్ఞానం, మానం, మర్యాద ఇటువంటివి ఉండాలి కదా వాళ్ళకి. అసలు అవన్నీ మర్చిపోయి ప్రజలంతా మర్చిపోతారు అనుకుంటే మర్చిపోతారు, కరెక్టే. అయితే ప్రజలు మర్చిపోయేది నిన్నే. నువ్వు మంత్రిగా చేసి 2.5 సంవత్సరాలు మంత్రిగా చేసి 2.5 సంవత్సరాలు ఎమ్మెల్యేగా వెలగబెట్టి అధ్వాన స్థితికి తీసుకెళ్ళిపోయావు. ప్రధాన కారణం నువ్వే. నువ్వు ప్రధాన కారణం అయి ఉండి ఇవాళ తెలుగుదేశం ప్రభుత్వంలో అట్ట జరిగింది అని ఎట్ట చెబుతావు? నువ్వు మంత్రిగా అసలు ఎన్ని నిధులు తెచ్చావు? నీ నియోజకవర్గానికి ఎన్ని నిధులు ఖర్చు పెట్టావు? నువ్వు అసలు ఏం చేసావు నియోజకవర్గానికి? ఒక్కసారి ఒక శ్వేతపత్రం రిలీజ్ చేయి. నువ్వు ముందు నీ బతికేంటో ప్రజలందరికీ తెలిసిపోద్ది. నువ్వు అవి చేయకుండా పనికిమాల వాగుతూ తిరుగుతూ కూర్చుంటే ప్రజలు ఎలా ఊరుకుంటారు? మేయర్ గారి పనితీరు మీద మీ కామెంట్? అసలు మేయర్ గారి పనితీరు ఏమంటే కలెక్షనేనండి. అంతా కలెక్షనే, అంతా కలెక్షన్లోనే ఉన్నారు. వాళ్ళకి పనితీరు గింతీరు ఏం లేదు. ఏదైనా పనితీరు ఉంటే అది కలెక్షన్ మీదే పనితీరు. ఆ కలెక్షన్కి అవసరమైన పనే చేస్తారు తప్ప వైసీపీ వాళ్ళు వేరే పని చేసేది ఏం లేదు. అభివృద్ధి కానీ మెచ్చుకోవాల్సిన అంశం ఒకటైనా ఉందా మేయర్ గారిని చూసి? ఏమి ఆవిడ మెచ్చుకోవడానికి ఆవిడ మార్క్ ఏదైనా ఉంటే, ఇప్పుడు ఆవిడ పలానా ఆవిడ మేయర్గా పనిచేశారు, ఇది ఆవిడ మార్క్ ఇది అని మనం చెప్పుకోవడానికి ఆవిడ పనిచేసింది ఏదైనా ఉంటే దాన్ని బట్టి ఇదిగోండి ఆవిడకి ఇన్ని మార్కులు వేయచ్చు, లేకపోతే ఆవిడ మార్క్ ఇది ఉంది, ఇది ప్రజల్లో గుర్తు చెరగని ముద్ర వేసింది ఆవిడ అని మనం చెబుతానికి ఏముంది? ఏమైనా ఉంటే చెప్పగలం. ఏమి లేదు ఏం చెబుతాం? ఏమి లేదు. ఏదో వచ్చిందంటే వచ్చింది, వెళ్ళిందంటే వెళ్ళింది ఆవిడ, అంతే. ప్రధానంగా పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే సుజనా చౌదరి గారు, ఆయనకి కలవడమే మహాభాగ్యం అయిపోయింది. ఆయన పండక్కి అల్లుడు వచ్చినట్టుగా వచ్చి 2 రోజులు నియోజకవర్గంలో ఉండి వెళ్ళిపోతున్నాడు. కేవలం సమస్యలు చెప్పుకుందామన్నా కూడా ఎవరికి చెప్పుకోలేని దౌర్భాగ్య స్థితిలో పశ్చిమ నియోజకవర్గ ప్రజలు ఉన్నారు అని చెప్పేసి కూడా ఒక రకమైన విమర్శలు వస్తున్నాయి కదా. అంటే గెలిచిన ఎమ్మెల్యే, గెలిచిన ప్రజాప్రతినిధి ప్రజలకు అందుబాటులో ఉండకుండా ఢిల్లీలో ఉండడం, ఇక్కడ షాడోగా అతని యొక్క పిఏని పెట్టి పాలన కొనసాగించడం అనేది కూడా కొంత విమర్శల పర్వానికి అయితే లోన్ అవుతుంది కదా, దీనికి మీరేం చెప్తారు సమాధానం? చౌదరి గారు ఉన్నారా, పనిచేశారా, ఇవన్నీ పక్కన పెడితే అక్కడికి రోజు వస్తున్న విజిటర్స్ ఎంతమంది, వస్తున్న వాళ్ళు సాటిస్ఫాక్టరీగా పని చేయించుకొని వెళ్తున్నది ఎంతమంది, అదొకసారి మీరు పరిశీలించండి. 100కి 100% సాటిస్ఫాక్టరీకి బయటకు వెళ్తారు.
ఎక్కడ ఎటువంటి ఆరోపణలు ఉండవు. వచ్చిన వ్యక్తి ఏ పని మీద వచ్చాడో ఆ పని చేసి పంపిస్తారు వాళ్ళు. సుజనా చౌదరి గారు ఉన్నా అదే పనితీరు ఉంటుంది, సుజనా చౌదరి గారు అక్కడ లేకపోయినా అదే పనితీరు ఉంటుంది. అసలు ఆ పరిస్థితుల్లో నియోజకవర్గం ముందుకెళ్తుంది. ఎక్కడ అవినీతి ఆరోపణలు కానీ, ఎక్కడ చిన్నపాటి అశ్రద్ధ కానీ, వచ్చిన ప్రజలు ఏ పని మీద అయితే వచ్చారో ఆ పని చేసి పంపించడమే తప్ప దాంట్లో ఎటువంటి సచ్చు సందేహం అయితే అవసరంలా. మీరు ఒక్కసారి క్షేత్రస్థాయిలో పరిశీలన చేయండి. అక్కడికి వచ్చి పని అవ్వలేదు మాకనో, లేకపోతే మేము పనికి వస్తే మా పనికి ఇన్నిసార్లు తిప్పారు, ఇంతవరకు పని చేయలేదనో, ఇటువంటి ఆరోపణలు మీరు వస్తే నేను ఆరోపణలకు అరసమాను.